రైతన్నల కోసం రణభేరీకి సిద్ధమవుతోంది గులాబీ దళం. అన్నదాతలకు అండగా పోరుబాట పడుతున్నారు బీఆర్ఎస్ లీడర్లు. రైతు భరోసా, రుణమాఫీ అంశాలే ఎజెండాగా ముందుకెళ్తున్నారు. 10 ఏళ్ల పాలనలో రైతుల కోసం చేసిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా వ్యూహరచన చేస్తున్నారు గులాబీ నేతలు. రైతులకు పెట్టుబడి సాయం కోసం రైతు బంధుకు శ్రీకారం చుట్టారు కేసీఆర్. ఏటా ఎకరానికి 2 సీజన్లలో 10,000 రూపాయలు ఇచ్చారు. కానీ రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాక రైతు బంధు పథకం నిలిచింది. రైతు భరోసా పేరుతో కొత్త నిబంధనల కోసం కసరత్తు చేస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఎన్నికల వేళ ఇచ్చిన రైతు డిక్లరేషన్ హామీలను విస్మరిస్తోంది కాంగ్రెస్. దీంతో రేవంత్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తోంది బీఆర్ఎస్. అయితే గతంలో రైతు బంధు పథకం పక్కదారి పట్టిందని హస్తం శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాళ్లకు రప్పలకు కూడా రైతు బంధు ఇచ్చారని, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని ఫైర్ అయ్యారు. అందుకోసమే కొత్త విధి విధానాలను తీసుకొస్తున్నామంటున్నారు కాంగ్రెస్ నేతలు. దీంతో రైతు ఎజెండాగా ఇరు పార్టీల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. రైతులను ప్రమాణ పత్రాలు అడగటమేంటని ప్రశ్నిస్తోంది బీఆర్ఎస్. సెల్ఫ్ డిక్లరేషన్ విధానంపై మండిపడుతోంది. మరింత సమాచారం మా ప్రతినిధి చిదంబర్ లైవ్లో అందిస్తారు. చిదంబర్, బీఆర్ఎస్ నేతలు రైతులకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏ రకంగా రైతులను మోసం చేస్తుందనేటువంటి విషయం పైన పోరుబాట పట్టారు. మెయిన్గా వరంగల్ రైతు డిక్లరేషన్ ఏదైతే ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీ, ఆ ఎన్నికల డిక్లరేషన్లో ఉన్నటువంటి అంశాల హామీకి ఎందుకు చేయట్లేదు? ఇప్పటి వరకు రైతు భరోసాకు సంబంధించి 3 పంటలు దాదాపుగా అయిపోతున్నప్పటికీ కూడాను రైతులకి రైతు భరోసా వచ్చినటువంటి అవకాశం లేదు. ఇప్పుడు సంక్రాంతి నుంచి ఇస్తామని చెప్తున్నారు. మళ్ళా రైతు రుణమాఫీ కూడా ఇప్పటి వరకు సక్రమంగా ఒకే దశలో రుణమాఫీ అని అన్నారు, అది కూడా జరగలేదు. సో ఇవే టార్గెట్గా బీఆర్ఎస్ పార్టీ వెళ్తోంది. ఇక కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు నేను చెప్పినట్టుగా బోల్డ్ అన్ని విమర్శలు చేస్తోంది బీఆర్ఎస్ పార్టీ. గత 10 ఏళ్లలో రైతులకు మేలు జరగకపోగా మిగతా రాళ్ళు రప్పలకు కూడా రైతు బంధు ఇచ్చినటువంటి ప్రభుత్వం మీరా మమ్మల్ని ప్రశ్నించేది అనేది వీళ్ళు ఫైర్ అవుతున్నటువంటి మధ్యలో రైతులకు ఎక్కడ న్యాయం జరుగుతుందంటారు? రైతుల కోసం వీళ్ళు మాట్లాడుతున్నారు, వాళ్ళు మాట్లాడుతున్నారు, కానీ రైతులకు జరిగేటువంటి న్యాయం మాత్రం ఎక్కడ మనకి కనబడట్లేదు. అయితే ఇక్కడ అంటే ఒక యుద్ధంలోకి దిగే ముందు అణ్వస్త్రాన్ని బయటికి తీయాలని ఆలోచన చేస్తారు కదా, సేమ్ అదే తరహా ఆలోచన ఇవాళ బీఆర్ఎస్ పార్టీ చేస్తుందని మనం ఖచ్చితంగా చెప్పాలి. ఎందుకంటే మిగిలిన ఏ అంశాన్ని తీసుకున్నా సరే ఎంతో కొంత నెగిటివ్ ఏర్పడే అవకాశం ఉంది. అందులో ముఖ్యంగా నిరుద్యోగులు కానివ్వండి, లేకపోతే మొన్నటి వచ్చిన హైడ్రా కానివ్వండి, మూసీ నది ప్రక్షాళనకు సంబంధించి ఇలాంటి ఏ అంశాన్ని తీసుకున్నా గత ప్రభుత్వంలో మీరేం చేశారు అన్న ఒక ప్రశ్న వస్తుంది. కానీ ఒక్క రైతుల అంశం తీసుకొస్తే మాత్రం ఖచ్చితంగా ఆ ప్రశ్న ఉండదు. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలోనూ ప్రతి నియోజకవర్గంలోనూ రైతులు ఉన్నారు, వాళ్ళకి సంబంధించిన కొన్ని సమస్యలు ఉన్నాయి. కాబట్టి వాటిని ఒకవేళ తెరపైకి తీసుకొని వచ్చి ప్రజల్లోకి వెళితే లాభం చేకూరుతుంది అన్నది బీఆర్ఎస్ పార్టీ ఒక మెయిన్ ఎజెండాగా మనం చూడాలి. అందులో ముఖ్యంగా చూస్తే మాత్రం రైతు బంధు పేరుతో అప్పుడు ఇస్తున్న అమౌంట్కి మనము ఒకవేళ మనం గుర్తు చేసుకుంటే ఎన్నికలకు 2 రోజుల ముందు కూడా రైతు బంధుకు సంబంధించిన డబ్బులు పడబోతున్నాయి అంటూ హరీష్ రాజు చేసిన వ్యాఖ్యలు కానివ్వండి. అదే సందర్భంలో వెంటనే ఎలక్షన్ కమిషన్ రెస్పాండ్ అయ్యి వాటిని వెంటనే ఆపివేయడం. ఈ ఆపే క్రమంలో 2 పార్టీల మధ్యలో జరిగిన డిస్కషను, మీరు 2 రోజులు ఆగితే నేను అధికారంలోకి రాబోతున్నాను, ఇంకో 5,000 పెంచి నేను మీకు ఇప్పుడు రైతు భరోసా పేరుతో ఇవ్వబోతున్నాను అంటూ గతంలో రేవంత్ రెడ్డి ఒక వ్యాఖ్య చేశారు. దానికి అనుకూలంగానే ప్రజలు నమ్మి ఓట్లు వేశారు అన్నది ఇవాళ బీఆర్ఎస్ పార్టీ చెప్పే ప్రయత్నం చేస్తుంది. ఇక దీని విషయంలో కూడా ఇప్పటికే 3 పర్యాయాలు అంటే 3 సీజన్లు కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు మరొక 4వ సీజన్ వస్తున్నాయినా సరే ఇప్పటిదాకా రైతు బంధును బంధు పెట్టి భరోసా ఇస్తామని చెప్పారు. కానీ రైతులకు ఇస్తున్న భరోసా ఎక్కడ ఉంది అంటూ బీఆర్ఎస్ అన్నది ఇప్పటికే ప్రశ్నిస్తోంది. ఈ సందర్భంలో చూస్తే మాత్రం రైతులకు ఏం లాభం జరుగుతుంది, ఏం జరిగే అవకాశం ఉంది అనేది కాంగ్రెస్ పార్టీ ఒక ఇంటర్నల్గా ఒక డిస్కషన్లో రైతు భరోసా కన్నా ముందు రైతు రుణమాఫీ లాంటివి చేస్తే ఒక్కసారిగా పెద్ద అమౌంట్ వాళ్ళ అకౌంట్లో పడినట్టుంటుంది. గత 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ ఫెయిల్ అయిన ఒక అతిపెద్ద ఒక ఇష్యూ ఏదైనా ఉంది అంటే అది ఖచ్చితంగా రైతు రుణమాఫీ ఒకేసారి చేస్తామన్నారు, విడతల వారీగా చేస్తామన్నా ఏమిందన్నా సరే ఒక్క సందర్భంలో కూడా పూర్తి కాలేదు. కాబట్టి ఒకేసారి రైతు రుణమాఫీ కానీ మనం చేస్తే అది ఖచ్చితంగా రైతులకు అడ్వాంటేజ్గా మారుతుంది, తద్వారా లాభం చేకూరే అవకాశం ఉంటుందన్నది ఒక కాంగ్రెస్ పార్టీ ఆలోచనగా ముందుకెళ్లారు. కానీ ఫైనల్గా చూస్తే రుణమాఫీ అయిన వాళ్ళు ఉన్నారు, కానీ అదే సందర్భంలో కాని వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే ఆల్మోస్ట్ 65 నుంచి 70% వరకు ఇప్పటికే పూర్తి అవ్వని వాళ్ళు ఎక్కువగా మాట్లాడుతున్నారు. పూర్తి అయిన వాళ్ళు మాత్రం సైలెంట్గా ఉన్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ సందర్భంలో రైతు రుణమాఫీ అన్నది అనుకున్న రెస్పాన్స్ తీసుకురాకపోగా ఎంతో కొంత నెగిటివిటీ క్రియేట్ చేసింది. అదే సందర్భంలో బీఆర్ఎస్ పార్టీ కూడా రైతు భరోసాకు సంబంధించిన డిస్కషన్ చేస్తున్న నేపథ్యంలో సంక్రాంతి పండుగ తర్వాత రైతు భరోసా ఇస్తాము అంటే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఒక అనౌన్స్మెంట్ చేసింది. కానీ ఈ అనౌన్స్మెంట్ చేసిన తర్వాత కూడా ఒక చిన్న మెలిక ఏంటంటే, ఏదైతే సెల్ఫ్ డిక్లరేషన్ సంబంధించి రైతులు స్వతహాగా అవును నా పేరు ఇది, నా తండ్రి పేరు ఇది, ఈ గ్రామము
నేను నివసిస్తున్నాను, నాకు ఇన్ని ఎకరాల భూమి ఉంది, దాన్ని నేను ఇప్పుడు సాగు చేస్తున్నానని చెప్పి సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాలి. కాబట్టి సాగులో ఉన్న భూమికి మాత్రమే రైతు భరోసా ఇవ్వబోతున్నారు అన్నదాన్ని క్లారిటీ ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఇండైరెక్ట్గా ఇచ్చేసింది. కాబట్టి ఆ సందర్భంలో ఇవాళ వాళ్ళు ఇప్పుడు చేస్తున్న విమర్శలకు ప్రతిగా విమర్శలు చేయాలంటే ఒకటే ఒక ఆప్షన్. గత ప్రభుత్వ హయాంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చాలా క్లియర్గా రాళ్లకు రప్పులకు, అంతేకాకుండా రాజకీయ నాయకులకు, అధికారులకు సంబంధం లేని వాళ్ళు చాలామందికి వందలాది కోట్ల రూపాయలు దోచిపెట్టారు. అసలు పంటలే పండని భూములకు 40 ఎకరాలు 50 ఎకరాలు ఉన్న వాళ్ళకు కూడా లక్షలాది రూపాయల చెక్కులు అందజేసిన పరిస్థితి మనం చూసాం. కాబట్టి ఇలాంటి వాటిని పక్కన చేయాలని, ఎందుకంటే ఇప్పటికే ఆర్థిక పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో బాలేదు. లాస్ట్ ప్రభుత్వం చేసిన అప్పులు కానివ్వండి, దానికి కడుతున్న వడ్డీలు కానివ్వండి, కట్టాల్సిన ఇన్స్టాల్మెంట్స్ కానివ్వండి, వీటి చాలా భారంగా మారిన నేపథ్యంలో రైతులకు ఇచ్చే దాంట్లో కేవలం రైతులకు మాత్రమే ఇస్తాం మేము. ఎవరైతే రైతులు కాకుండా కేవలం భూస్వాములకు కానివ్వండి, లేకపోతే భూ యజమానులకు కానీ కాకుండా ఎవరైతే సాగు చేస్తున్నారో ఆ రైతులకు, ఆ భూ యజమానులకు మేము రైతు భరోసా ఇస్తాం. అంతేకాకుండా కౌలు రైతులకు సంబంధించి కూడా ఒక ఫైనల్ సొల్యూషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తాం కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. అయితే ఓవరాల్గా చూస్తే మాత్రం ఎవరు ఎంత ఇచ్చినా సరే రాని వాళ్ళు ఖచ్చితంగా అసంతృప్తితో ఉంటారు. ఆ అసంతృప్తిని రాష్ట్ర వ్యాప్తంగా ఫోకస్ చేయడం ద్వారా, దాన్ని ఎక్స్పోజ్ చేయడం ద్వారా బీఆర్ఎస్ పార్టీ ఇవాళ లాభం చెందాలి, లాభం పొందాలి అనే ఒక ప్రయత్నంలో ఉంది. అందులో భాగంగానే ఇవాళ రైతులకు సంబంధించిన ఇబ్బందులు కానివ్వండి వాటిని ప్రధాన ఎజెండాగా తీసుకెళ్తున్నారు. అందులో ముఖ్యంగా చూస్తే ఏదైతే ధాన్యం కొనుగోలు సంబంధించి కానివ్వండి, ధాన్యం కొనుగోలు చేసిన తర్వాత ఆ డబ్బులు పే చేసే విషయంలో కానివ్వండి, వీటన్నిటి విషయాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ పైన ఎప్పటికప్పుడు బీఆర్ఎస్ పార్టీ విమర్శలు చేస్తూ వస్తుంది. దానికి సంబంధించిన అక్కడక్కడ జరిగే ఘటనలను ఎలా ఎక్స్పోజ్ చేసి దాన్ని జనాల దగ్గర తీసుకెళ్లే ప్రయత్నం అయితే బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది. ఈ విధంగా చూస్తూ ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ గత 10 ఏళ్ల కాలంలో రైతులకు మంచి చేసింది. సంవత్సర కాలం దాటిన తర్వాత కూడా ఇచ్చిన హామీలు కంప్లీట్ చేయకపోగా ఏదైతే వరంగల్ డిక్లరేషన్ సంబంధించి అంత అట్టహాసంగా దాన్ని ఆ ప్రోగ్రామ్ చేశారు, అందులో ఇచ్చిన ఒక్క హామీని కూడా నెరవేర్చట్లేదు. కేవలము ఏదైతే వడ్లకి ఏదైతే ఎక్స్ట్రాగా ఇస్తామన్న బోనస్ తప్ప మిగిలినవి ఏవి కంప్లీట్ చేయని నేపథ్యంలో మిగిలినవన్నీ ఎప్పుడు కంప్లీట్ చేయబోతారంటూ, అంతేకాకుండా గతంలో బీసీ డిక్లరేషన్ సంబంధించి ఎలా అయితే మాట్లాడారో అదేవిధంగా ఇప్పుడు రైతులకు సంబంధించిన డిక్లరేషన్ కూడా పూర్తిగా తీసుకురావాల్సిందే, దాన్ని కంప్లీట్ చేయాల్సిందన్న ఒక డిమాండ్ అయితే ప్రజల్లోకి వెళ్ళే ప్రయత్నంలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నట్టుగా మనం చెప్పాల్సిన అవసరం కనిపిస్తుంది. చిదంబరం, అయితే ఈ సాగు భూములకి మాత్రమే రైతు భరోసా ఇస్తాము అనేటువంటి దానిపైన రైతులను ప్రమాణ పత్రాలు అడుగుతున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం. అలాగే వాళ్ళు సెల్ఫ్ డిక్లరేషన్ ఒకటి సమర్పించాలి అని చెప్తున్నారు కదా, మరి దీనిపైన బీఆర్ఎస్ ఖండిస్తోంది. అసలు రైతుల దగ్గర నుంచి ఈ సెల్ఫ్ డిక్లరేషన్ అనే దానిపైన స్పందన ఎలా ఉంది? అయితే ఇక్కడ 2 పాయింట్స్ మనం చూడాలి. మొదటిది, ఈ మధ్య కాలంలోనే మనం చూసాము బీసీ కులగణన చేసే క్రమంలో కూడా అందులో కూడా ఆస్తికి సంబంధించిన విషయాలు, మెట్ట భూమి ఎంత ఉంది, సాగు భూమి ఎంత ఉంది, బీడు భూమి ఎంత ఉంది అన్న విషయాలు ఆల్రెడీ ఇప్పటికే ప్రభుత్వం సేకరించింది. ఆ డేటాను బయటపెట్టకుండా కేవలం కాలయాపన చేయడం కోసము, అంతేకాకుండా ప్రజల్లో ఒక రకమైన కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడం కోసం ఎవరైనా సరే దీన్ని ఈ ఇన్ఫర్మేషన్ని ఒకవేళ సరిగ్గా గ్యాదర్ చేసుకోలేక, లేకపోతే ఆ సమాచారం ఇవ్వడంలో ఎవరైనా ఫెయిల్ అయితే వాళ్ళందరికీ రైతు భరోసా ఎగ్గొట్టే అందులో భాగంగానే ఇదంతా చేస్తున్నారు అన్నది బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది. అంతేకాకుండా రైతులు సెల్ఫ్ డిక్లరేషన్ అన్నది ఎక్కడి నుంచి వచ్చింది, ఇది కొత్త తరహా అప్రోచ్ అని అంటున్నారు. కానీ ఇది కేవలం ఇవన్నీ వాళ్ళు చేస్తున్న తప్పులు కానివ్వండి, లేకపోతే ఈ కాలయాపన చేసేందుకు కొన్ని కారణాలుగా మాత్రం చూస్తున్నారు. రైతుల్లో మాత్రం ముఖ్యంగా చూస్తాము సెల్ఫ్ డిక్లరేషన్ అనేది ఒక కొత్త పదమే అయినా సరే వాళ్ళు కూడా కొద్దిగా భిన్నంగానే దీనికి రెస్పాండ్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే రైతు రుణమాఫీ అయిన వాళ్ళేమో సైలెంట్గా ఉన్నారు, కానీ వాళ్ళు ఇప్పటికే బయటకు వచ్చి మాట్లాడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. రైతు భరోసా ఇంకా రాలేదు. అదే రైతు బంధు ఉంటే కనీసం ఇప్పటికి మాకు ఎంతో కొంత అమౌంట్ వచ్చేది, అది పెట్టుబడి సాయంగా కూడా మాకు హెల్ప్ అయ్యేది. లేని పక్షంలో కొంతమంది ఎవరైతే భూములు ఉన్నాయో, భూములు సాగు చేయకపోయినా వాళ్ళకి ఎంతో కొంత అమౌంట్ వచ్చింది, అది వాళ్ళకి ఇంటి కుటుంబాన్ని నడపడానికి ఎంతో కొంత పనికి వచ్చింది అనే విధంగా కూడా మాట్లాడుతున్నారు. సరే, ఇందులో ఏవైతే దుర్వినియోగమైన నిధులు ఉన్నాయో వాటి గురించి డిస్కస్ చేద్దాము, కానీ ఆ డిస్కస్ చేసే క్రమంలో దాన్ని ముందు ఎజెండాగా పెట్టుకోకండి. మీరు ఫస్ట్ ఏదైతే మీ దగ్గర ఆల్రెడీ ఇప్పటికే సమాచారం సేకరించిన సమాచారం ఉంది కదా, ఆ సమాచారం ప్రకారంగా మీరు ఏదైతే సాగు ఉందో మొదట వాళ్ళకి వేసేసేయండి. ఒకవేళ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, లేకపోతే ఏవైనా సరే ఇంకా ల్యాకింగ్స్ ఉన్నా సరే వాటి తర్వాత 2వ విడతలోనే అలా చూసుకోవచ్చు అన్నదాన్ని బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. ఎందుకంటే ఈ సందర్భంలో ఒకవేళ వాళ్ళకి నిజంగానే రైతు భరోసా వస్తే అది ఖచ్చితంగా పెట్టుబడి సాయంగా వాళ్ళకి పనికి వస్తుంది. తద్వారా అప్పులు చేసే అవసరం కానివ్వండి, లేకపోతే చిన్న అప్పులు అంటే హ్యాండ్ లోన్స్ తీసుకునే అవసరం లేకుండా రైతులు ముందు వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి అది ఖచ్చితంగా పనికి వస్తుంది. దీనికి తోడు ఏదైతే ఈ ప్రమాణపత్రం ఏదైతే ఇస్తున్నారో, ప్రమాణపత్రాన్ని నిజంగానే ఏమైనా మేము సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వడం ఏంటి అని రైతులు కొంతమంది పెద విరుస్తున్నారు. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ అది ప్రభుత్వం నుంచి అది వచ్చిన ఒక ఇన్ఫర్మేషన్. అంతేకాకుండా వాటిని ఆ ఫార్ములు నింపడానికి కానివ్వండి, లేకపోతే వాటిని పూర్తి స్థాయిలో సబ్మిట్ చేయడానికి కానివ్వండి, ఇప్పటికీ అగ్రికల్చర్ ఆఫీసర్స్ దగ్గర నుంచి ఆ మొత్తం వ్యవసాయ శాఖ మొత్తం పనిచేస్తుంది. కాబట్టి దానిలో పెద్దగా నష్టమేమీ లేదు అన్న ఉద్దేశంలో రైతులు ఉన్నట్టుగానే మనము చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. రోజా. రైట్, థ్యాంక్ యూ చిదంబర్.